చింటానా ఇంకా పక్క వాడాలి గాలిపడ ఎగరేసుకుంటారు రాదు వాటికేమన్నాడు అవునారా వాళ్ళు మనకన్నా ముందే ఎగిరెత్తాలా నువ్వు కొంటలు ఇంటివే 2 దారు బెండాలు ఉన్నాయి 4 గాలిపటాలు కొనుక్కురాపో వాళ్ళకన్నా మనకేం తక్కువైందిరా సరే చింటానా అవునా చింటానా నీకు అసలు గాలిపడ ఎగిరేస్తా మళ్ళీ నా ఇజ్జత్ అరే బచ్చగా నువ్వు ఉట్టక ముందుకే నీ పతంగిలు ఎక్కించిండ్రా నీ పతంగిలు ఎక్కిస్తే పత్త కూడా ఎవరు రారు పత్త షాప్ వస్తా అది వెనుక పతంగి అయిపోతే నీ పంట వాలుగుతుంది అత్తలే పోటుగాలి ఇక వీళ్ళు ఎగిరైతే గాలిపటలు పర్రు అని పోతాయి ఇక అరే వాళ్ళు ఎగిరేసినప్పుడు మనం చూసినప్పుడు మనం చూద్దాం దారా వాళ్ళు ఏ పాట ఎగిరేస్తారు అత్తలు నరవాళ్ళు అరే మనకంటే ముందుగానే ఎవడో 2 ఎగిరేసింది కారా వాళ్ళకంటే పైకి పంపిరా ఓకే వాటి కడియాలరా స్వాగత చిన్నగా దా అయ్యా ఏం చింటూ పోటీ పెట్టుకుందామా పెట్టుకుందాం దమ్ముందా దమ్మేంద్రా కరోనా కూడా ఉన్నది నాకు ఉక్రెయిన్ కూడా ఉన్నాయి రా నా కాళ్ళ నొప్పులు ముఖాల నొప్పులు నడుము నొప్పులు అర్షమల్లు అన్నీ ఉన్నాయి రా డాక్టర్ దగ్గర పోయి మందు పంపించుకోకపోర్రా మీ అందరికి రోగాలు బాగానే ఉన్నట్టున్నాయి కదా గోజు కొడితే గజ్జు అనాలే నీ దారం తేయకుండా చూసుకోరా ఫస్ట్ నువ్వు నా దారం తెంపుతా నిన్న మొలదారం ఇప్పి కట్టుకుంటారా నువ్వైతే దారం ఏంటి ముంగాలని అవ్వా నీకే ఉన్నాయి ఆరా మొదలరాలు మాకు లేవా నీ అవ్వ వాళ్ళేమో మంచిగా ఎగురుతానే మనం ఇన్న గిరగిర తిరుగుతానేమోరా నీ అవ్వని పడతాను అందుకనే కొన్నవి దేకరా మంచిగా ఎగిరే అని చెప్పిన అవే తింటానా నీకు ఐట్లా ఎగురుతా నీ అవ్వ పోడా ఇప్పుడు ఎగిరితే చూర్రా లేపురా ఇంకా లేపురా ఏ కళ్ళ కూడా కొడతా నావరా నేను అప్పటి నుండి చెప్తాను అందుకే నాకు తెలుగుతుందని ఇల్లు ఓడిపోయినాం రా రేపు పొద్దున కోళ్ళ పందాలు చూసుకుందాం రారా అవురా వినయ్ మన నెమ్మల దిట్టంగా ఉన్నది నిన్ననే వాళ్ళు పతంగులలో పత్తకు లేకుండా వేలు మన కోడి వాని కోడి మీద ఎక్కుతుంటా రా కోడి ఏం భయపడకు మామా మన నెమలి తింటుంది గింజ ఇది వేస్తుంది పంజా అన్న నిన్న వాళ్ళు ఓడిపోయి కసితోటి ఉన్నారే ఇవాళ ఎట్లా చేసినా మనమే గెలవాలి చలో నడురు మరి తాడో పేడో తెలుసుకుందాం ఓరి వారి ఇంకా గీడ చూసాను ఏం చెప్తారా నిన్ననే కైట్లో ఓడిపోయినా ఇవాళ నాకు గెలవద్దా అవతల వాడలు బయలుదేరిలట మన డేగన్ రెడీ చేసినావా బాదం పప్పు ఇట్లా మంచిగా పెట్టినావా పెట్టు ఇవాళ ఖచ్చితంగా గెలవాలి మనం అరే నిన్న అంటే ఎండ కొట్టి కావాలే ఓడిపోయినావురా ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకు ఇవాళ డే ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తుందిరా అది చూడు జీడిపప్పు బాదం పప్పు అన్నీ పెట్టినావురా ఇది మనల్ని గెలిపిస్తుందిరా చింటన్న అయ్యారా ఎట్లా చేసి వాళ్ళ కోడి చికెన్ పకోడీ కావాలన్న అరే చికెన్ పకోడీ ఏందిరా చికెన్ మంచూరియా కూడా చేద్దాం సాయంత్రం మందులకు 2 రకాలు ఉంటే మంచిగా ఉంటుందిరా సరే పాయిగా లేట్ అవుతుంది అరే, ఇవాళ అరే, దాన్ని పట్టుకోరా. చేసుడే. నా నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరు పెద్దలకు నా నమస్కారాలు. సభను అలంకరించిన యువరాజ్ గారికి నా
ధన్యవాదాలు. అలాగే మనకు టెంట్ను అందించినటువంటి రంజిత్ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా టీం తరఫునకి వెళ్ళి. అలాగే ఇక్కడికి వచ్చిన కోడిపందాలు చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు కూడా మా ధన్యవాదాలు. అలాగే కోడిపందాలు అయిపోయిన తర్వాత మనకు భోజనాలు కూడా అరేంజ్ చేశారు. అటు సైడ్ పోతే భోజనాలు కూడా ఉంటాయి, ఆ భోజనాలు కూడా చేసి వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే, క్లాప్స్. మొదటి పోటీదారుడు ఈ బరిలోకి దిగేది నిమ్మలి టీం స్వాగత్ వినయ్ అలియాస్ వాల్తేరు వీరయ్య ఫ్రమ్ బొడ్రాయ్ టీం. ఓకే, బొడ్రాయ్ కింది వాడలు వీళ్ళంతా. ఓకేనా? దిగుతుంది రెండవ పోటీదారులు కిరణ్ చింటూ సమీర్ అలియాస్ వీర నరసింహారెడ్డి ఫ్రమ్ సావడి కాంచి వచ్చిళ్ళు వీళ్ళు. అన్న ఆ కోడేందే జైలు తిట్టలేదు, అంగట్లే తెచ్చినట్టున్నారు కదా. ఇట్లా తెచ్చిండో లేకుంటే 3 బాటల కాడ తిప్పేసిన కోడిని వాటికి వచ్చిండో వాడు. అరే చింటూ, వాడి పుంజ ఏమో దిట్టంగా ఉన్నది, మన డేగ ఏమో దీనంగా ఉన్నదేమరా. మనది దీనంగా ఉన్న మగధీరురా, దీనికంటే ఎవర్రా? మీలో ఎవరైనా ఈ కోళ్ళ పందాల మీద పందాలు వేయాలనుకుంటే ముందుకొచ్చి వేయచ్చు. ఇది డేగా, ఇది నెమలి, ఎవరైనా పాడుకోవచ్చు పందాలు. 20,000 అట అన్నగారిది, 20,000. నెమలి మీద 30,000, డేగ మీద 30,000, నెమలి మీద 50,000, డేగ మీద 50,000. ఓకే, రెడీ, ఆట మొదలైపోతుంది. స్టార్ట్. కొత్త పైసలు అమ్మకచ్చి పెట్టినా కాదే, 20,000 రూపాయలు కట్టే ముచ్చి కదనే, ఓడిపోతుంది కదా. సంక్రాంతి కోళ్ళ పందాల పోటీలో భాగంగా దిట్టంగా ఉన్న నెమలి మీద దీనంగా ఉన్న మగధీర గెలిచింది. ఓకే, ఇప్పుడు గెలిచిన సావడి టీం వాళ్ళకు ఓడిపోయిన మన బొడ్రాయి టీం వాళ్ళు కోడిని ఇవ్వాల్సిందిగా కమిటీ ఒప్పందం చేస్తుంది. చికెన్ బగల్ అయిందిరా. నెమలేంద్రా గిట్లా చేసింది, ఇజ్జత్ తీసింది కదరా. నువ్వు ఊకే గట్లా అనకురా, నెమలి అని. నువ్వే గట్లా అంటే నేను సంవత్సరం నుంచి వెళ్ళి దానికి జీడిపప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు పెంచితే అది అలా వాళ్ళ చేతి పోయిందిరా. అది నెమలి అన్నప్పుడు అలా ఇట్లా చూస్తే నా పానం అంతా ఔసిపోతాను రా, ఇవ్వాలి అది వాళ్ళ చేతిలో పోతే. హలో ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మా ప్రేక్షక దేవుళ్ళందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఇంకొక మీరు నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ లెక్క అవుతుంది. చాలా థ్యాంక్స్ అగైన్. ప్లీజ్ లైక్